అది మామూలు హోటల్ కాదు, అంతేనా? అంతే మేడం. అర్ధరాత్రి ఆ లాడ్జీలో రైడ్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్, నువ్వు పైకెళ్ళు, మీరు ఇటు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ఒక్కరిని వదిలిపెట్టకండి, అందరిని అరెస్ట్ చేయండి. అందులో సుహాసిని అమ్మగారు, సుధాకర్ గారు కూడా ఉన్నారు. నేను వేరే డ్యూటీకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళే టైంకి ఇలా అందరినీ అరెస్ట్ చేశామని చెప్పారు. చూస్తే అక్కడ సుహాసిని అమ్మగారు ఉన్నారు. అక్కడ సుహాసిని అమ్మగారు ఉన్నారు. అక్కడ సుహాసిని అమ్మగారు ఉన్నారు. అక్కడ సుహాసిని అమ్మగారు. చిన్నమ్మా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏయ్ సార్, వీళ్ళ ఇక్కడ కూర్చోబెట్టింది ఎవరు? నేనే సార్. వీళ్ళు కూడా రైడింగ్లో దొరికారు సార్. ఏయ్, ఆవిడెవరనుకున్నావు? వీరశంకర్ గారి కూతురు. ఆయన ఆవిడ భర్త. చిన్నమ్మా, సార్ మీరు ఇక్కడి నుంచి లేవని ముందు. ఏయ్, వెంటనే వీళ్ళిద్దరిని ఇక్కడిని పంపించే. సార్, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయిపోయింది సార్. అప్పుడు ఎందుకు చేశారయ్యా? సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. మీరేం టెన్షన్ పడకండి సార్, చిన్న ప్రొసీజర్ మాత్రమే. మీ మ్యారేజ్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు. మేము లేచిపోయి పెళ్లి చేసుకున్నాం సార్, అది కూడా ఆర్య సమాజ్లో. అక్కడి నుంచి ఏ డాక్యుమెంట్స్ తీసుకోలేదు. ఏం పర్వాలేదు సార్, అవన్నీ నేను చూసుకుంటాను. పెళ్లి జరిగినట్టు ప్రూఫ్ లేదు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు స్టేషన్కి వచ్చి బెయిల్ ఇప్పించొచ్చు. అవును మేడం. అప్పుడు మీరు వీరశంకర్ గారికి కాల్ చేశారా? చేశాను సార్. పెద్దయ్య గారికి చిన్నమ్మ గారి మీద ఉన్న కోపంతో మొదట్లో రానన్నారు. ఎంతైనా కూతురు కదా సార్, రాత్రంతా అలా స్టేషన్లో ఉంటుందంటే మనసు ఒప్పుకోలేక వెంటనే వచ్చారు. చిన్నమ్మ, ఇది మీరిద్దరూ భార్యాభర్తలే అని చెప్తూ రాసిచ్చిన స్టేట్మెంట్. ఇక్కడ మీరిద్దరూ సంతకాలు పెట్టండి. పెద్దయ్య, మీరు కూడా దీని మీద సంతకం పెట్టండి. మీ ముగ్గురిని ఒక ఫోటో తీస్తాను పెద్దయ్య. రేపు సిఐ గారు అడిగారనుకో చూపించడానికి ఉంటుంది. మీరు మళ్ళీ ఈ పని మీద స్టేషన్కి రావాల్సిన అవసరం ఉండదు. సరే కానివ్వండి. ఓహో, ఆ డాక్యుమెంట్స్ ఫొటోస్ కావాలని ఇప్పుడు అడిగారు మేడం. అవి ఇప్పుడు స్టేషన్లో ఉంటాయి మేడం, వెళ్ళి వెతికి పెద్దయ్యకి ఇస్తానని చెప్పాను. అవి ఆయనకి చాలా అవసరం ఇన్స్పెక్టర్ గారు. జాగ్రత్తగా వీరశంకర్ గారికి మాత్రమే ఇవ్వండి. సరే మేడం, ఉంటాను. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఆ ఫోటోలు డాక్యుమెంట్స్ ఉంటే అమ్మకి నాన్నకి ముందే పెళ్లి జరిగిందని ప్రూవ్ చేయొచ్చు దాత్రి. అంటే నాన్న నన్ను కొడుగ్గా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా కేదార్, ఒప్పుకోవడం తప్ప ఇంకా మావయ్య గారికి వేరే ఆప్షన్ కూడా లేదు. కళ్ళ ముందు సాక్ష్యాలున్నాయి కాబట్టి కాదనలేరు కూడా.